నమస్తే. ఉపాధ్యాయ అర్హత పరీక్ష శిక్షణార్థులను ఉద్దేశించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి విభాగంలో మనం అభ్యసనం అన్న పాఠ్యాంశంలో ఉన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సెషన్లో మనం అభ్యసనాన్ని నిర్ణయించేటువంటి కారకాలు అలాగే అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించిన విషయాలను మరింత లోతుగా పరీక్ష దృష్ట్యా అర్థం చేసుకుందాం. మిత్రులారా, మన ఉపాధ్యాయ అర్హత పరీక్షలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి విభాగంలో అభ్యసనం అన్న పాఠం నుంచి చాలా వరకు ప్రశ్నలు అనుప్రయుక్తం రూపంలో అంటే అప్లికేషన్ టైప్లో వస్తూ ఉంటాయి. అంచేత కాన్సెప్ట్ని స్పష్టంగా అర్థం చేసుకుని దాని యొక్క అన్వయ రూపాలను తెలుసుకోవడం ద్వారా మనం సమాధానాన్ని సులభంగా రాయగలుగుతాం. అభ్యసనం అంటే ప్రధానంగా మనకు 4 ప్రధాన అంశాల్లో కనిపిస్తూ ఉంటుంది. అది ఒకటి అనుభవం ఉండాలి, దానికి ఆచరణ తోడవ్వాలి, అంటే శిక్షణ లాంటిది ఉండాలనుకున్నాం. అలాగే దాని ద్వారా ప్రవర్తనలో ఒక మార్పు రావాలి, ఈ మార్పు శాశ్వతమైనదిగా ఉండాలి అని అభ్యసన నిర్వచనాన్ని మనం పరిశీలించాం. కాబట్టి అనుభవాల ద్వారా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే స్థిరమైన శాశ్వతమైనటువంటి మార్పుని మనం అభ్యసనం అంటాం. కాబట్టి ఈ అభ్యసనాన్ని ప్రభావితం చేయడంలో చాలా రకాల కారకాలు పనిచేస్తూ ఉంటాయి. వీటిలో మనం ముఖ్యంగా అభ్యాసకుడికి సంబంధించినటువంటి కారకాలు, అభ్యసన అంశానికి సంబంధించినవి, అభ్యసించే పద్ధతికి సంబంధించినవి అని 3 రకాలుగా చూస్తాం. అభ్యాసకుడు అంటే విద్యార్థి లేదా వ్యక్తి ఎవరైనా సరే సరైనటువంటి పరిపక్వత సాధించినప్పుడు మాత్రమే అతని విషయాలను నేర్చుకోగలుగుతాడు. కాబట్టి పరిపక్వత అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం. అట్లాగే వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు, ప్రేరణ, ఏకాగ్రత, వైఖరి, అవసరాలు, ఆసక్తులు, ప్రజ్ఞాపాఠవాలు, శారీరక మానసిక అంశాలు ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క అభ్యసనం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి అభ్యసన సన్నివేశంలో వ్యక్తికి ధారణ కలగాలి అంటే ఏకాగ్రత ఉండాలి అనంటే అది తప్పనిసరిగా అతనికి ఉపయోగకరమైన అంశంగా ఉండాలి. అంటే అతని అవసరాలను తీర్చేదిగా ఉండాలి, అతని ఆసక్తులకు అనుకూలంగా ఉండాలి. కాబట్టి పాఠశాలలో కల్పించేటువంటి అభ్యసన అనుభవాలన్నీ కూడా పిల్లల ఆసక్తులకు, పిల్లల అవసరాలకు ప్రాధాన్యతనిచ్చేవిగా ఉండి వారి ఉద్వేగాలను పెంపొందించేవిగా కనిపించాలి. అట్లాగే వారిలో మంచి అలవాట్లను పెంపొందించడానికి పనికొచ్చేవిగా కనిపించాలి. అలాగే శారీరక మానసిక వికాసాన్ని పెంపొందించడానికి తోడ్పడే కృత్యాలను మనం పాఠశాలలో ఏర్పాటు చేసినప్పుడు అభ్యాసకుడు విషయాలని క్షుణ్ణంగా నేర్చుకుంటాడు. అలాగే ప్రజ్ఞాపాఠవాలకు సంబంధించినవి కొంతమంది పిల్లలు నెమ్మదిగా నేర్చుకుంటారు, కొంతమంది వేగంగా నేర్చుకుంటారు. కాబట్టి వారి వారి అభ్యసన వేగాలకు అనుకూలంగా తరగతి గదిలో అభ్యసన అనుభవాలు ఉండాలి అని మనకిక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా ఆరోగ్యం, శారీరక మానసిక ఆరోగ్యాలు అన్నవి ముఖ్యమైన అంశాలు. సరైనటువంటి ఆరోగ్యం ఉండాలంటే సరైన పోషకాహారం అవసరం. ఇందుకోసం భారత ప్రభుత్వం పాఠశాల విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందించి శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అయితే పరీక్షలో ఇక్కడ మనకి ప్రశ్నలు ఏ రూపంలో వస్తాయంటే బాలలలో మానసిక వికాసాన్ని కలిగించడానికి తోడ్పడే పాఠశాల కృత్యము అని అడుగుతారు. బాలల్లో మానసిక వికాసం అన్నది ఆటల ద్వారా, క్రీడల ద్వారా, వ్యాయామం ద్వారా, ధ్యానం ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి వ్యాయామము, ధ్యానము, క్రీడలు అన్నటువంటివి పిల్లల్లో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి పనికొచ్చేటువంటి అంశాలు. అలాగే అభ్యసనంలో లింగ భేదాలు అన్నటువంటి అంశం కూడా ఉంటుంది. అంటే కొంతమందికి బాలికలకు కొన్ని ప్రత్యేక అంశాల పట్ల అభిరుచులు ఉండడం, బాలురకు కొన్ని ప్రత్యేక అంశాల పట్ల అభిరుచులు ఉండడం అన్నది కనిపిస్తుంది. కొన్ని పనులను ఎవరైనా చేయగలిగినటువంటి సమర్థత ఉంటుంది. ఒకవేళ సాధారణంగా సమాజంలో అనుకుంటున్నట్లు బైక్ నడపడం అన్నది బాలురు చేసే పని అని అనుకుంటే ఏ బాలికలైనా దాన్ని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని ప్రోత్సహించాల్సి వస్తుంది. అలాగే సైన్యంలో చేరడం, విమానాలు నడపడం, అలాగే పెద్ద పెద్ద శారీరక శ్రమతో కూడినటువంటి పనులు చేసే సందర్భాల్లో కూడా స్త్రీ పురుష సమానత్వాన్ని పాటిస్తూ అక్కడ మనం అవకాశాలు కల్పించాలి. అందుకని లింగ భేదాలు అన్నవి లేకుండా ఉన్న సందర్భంలో అభ్యాసకులు తమకు నచ్చినటువంటి అంశాన్ని వేగంగా నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. బాలల హక్కుల చట్టాలు కూడా స్త్రీ పురుష భేదాన్ని చూపించకూడదు అని చెప్తాయి. అలాగే సమ్మిళిత విద్యా తరగతి గదుల్లో కూడా బాలబాలికలిద్దరికీ సమాన అవకాశాలు ఉండాలి అని సూచిస్తాయన్నమాట. కాబట్టి అభ్యాసకుని పరమైనటువంటి అంశాలను మనం ఈ సందర్భంగా పరిపక్వత అన్నది ప్రధాన అంశంగా చూస్తాం.
అంటే సరైనటువంటి శారీరక మానసిక పరిపక్వత రాకపోతే విషయాలను నేర్చుకోలేరు. అదేవిధంగా ఆ పరిపక్వత కలిగినటువంటి వారికి చిన్న అంశాలను బోధించినప్పుడు కూడా వాటి పట్ల ఆసక్తి లేకుండా ఉంటుంది. అందుకని వయసుకి స్థాయికి తగినటువంటి అంశాలను నేర్పాలి. అందుకే మన వాళ్ళు క్లాస్ స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ అంటారు. ఆ తరగతి ఆ వయసుకి తగినటువంటి అభ్యసన ఫలితాలను నిర్ధారించి వాటి ద్వారా బోధన చేయాలి. కాబట్టి అలాగే అభ్యసన అంశాన్ని నిర్ణయించేటువంటి కారకాలు. అభ్యసన అంశము అంటే మనం నేర్పేటువంటి విషయం. కాబట్టి పాఠ్య విషయం యొక్క క్లిష్టత, సరళత అన్నది ప్రధాన అంశంగా కనిపిస్తుంది. పాఠ్యాంశం యొక్క నిడివి, పాఠంలో ఉపయోగించినటువంటి భాష, చిత్రాలు, అలాగే దానిలో ఉన్నటువంటి విషయము ఇవన్నీ కూడా వయసుకు తగినవిగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి వివరణాత్మకంగా ఉండేటువంటి భాషాభ్యసన సన్నివేశాలు కలిగిన పాఠ్యపుస్తకాలు పిల్లలకు అందుబాటులో ఉండడం అవసరమని చెప్తారనమాట. అందుకని మనం గ్రంథాలయంలో బాలలకు పుస్తకాలు అందించేటప్పుడు బాలలకు తగినటువంటి కథా పుస్తకాలని, తర్వాత పరిశీలనా గ్రంథాలని అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాం. అలాగే ముఖ్యమైనది అభ్యసించేటువంటి పద్ధతి. పిల్లలు నేర్చుకోవడానికి ఒక క్రమమైన అనుకూలమైనటువంటి పద్ధతిని ఉపాధ్యాయుడు అనుసరించాలి. సాధారణ తరగతి గదుల్లో అందరు పిల్లలకి ఒకే తరహా బోధన చేసినప్పుడు పిల్లలు విషయాన్ని నేర్చుకోవడంలో వెనుకపడుతూ ఉంటారు. అందుచేత ఉపాధ్యాయుడు పిల్లల అభ్యసన వేగాలను గుర్తుపట్టి వైయక్తిక బోధనాభ్యసన వ్యూహాలను తరగతి గదిలో అమలు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అందుకని అభ్యసించేటువంటి పద్ధతి, బోధనా పద్ధతి ఇవి కూడా ప్రభావం కలిగిస్తాయి అన్నమాట. మనం తరగతి గదుల్లో ప్రాథమిక పాఠశాల స్థాయిలో కృత్యాధార బోధన, పాల్గొంటూ నేర్చుకోవడం, తర్వాత పార్టిసిపేటరీ అప్రోచ్ ఇలాంటి రకాలైనటువంటివి అంటే పరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, అన్వేషణ పద్ధతి, కృత్యాధార పద్ధతి ఇలాంటి రకాలైనటువంటి పద్ధతులు ఉన్నప్పుడు అభ్యసించేటువంటి పద్ధతి పిల్లలు నేర్చుకోవడం మీద ప్రభావం చూపిస్తుంది. అలా కాకుండా పిల్లలని అభ్యసన ప్రక్రియల్లో పాల్గొనడానికి అవకాశం లేని కేవలం వినేటువంటి అంశాలనే మనం తరగతి గదిలో పెట్టినట్టయితే అభ్యసన వేగవంతంగా జరగదు అని మనకి ఈ అంశంలో తెలుస్తోంది. కాబట్టి అభ్యసనని నిర్ణయించేటువంటి కారకాల పట్ల మనకి పరీక్షలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాలని ఒకసారి మళ్ళీ క్షుణ్ణంగా గమనించండి. అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే అభ్యసనం జరగాలి అని అంటే వ్యక్తి స్వతసిద్ధంగా కానీ ప్రేరణ పొంది ఉండాలి. అంటే ప్రేరణ ద్వారా వ్యక్తి అభ్యసించడానికి అవకాశం కలుగుతుంది. అది ప్రేరణ ఎలా వస్తుంది అని చూసినప్పుడు వ్యక్తికి అవసరం అని అనిపించినప్పుడు దానిని ప్రేరణ పొందుతాడు. ఈ ప్రేరణ అభ్యసనానికి మూలం అని చెప్పారు క్రో అండ్ క్రో అన్న మనోవైజ్ఞానికులు. ప్రేరణ లేకపోతే అభ్యసనం జరగదు. ప్రేరణ జరగాలి అని అంటే అవసరాలు, ఆసక్తులు ఉన్నప్పుడు మాత్రమే ప్రేరణ జరుగుతుందన్నమాట. మానవ ప్రవర్తనకు ప్రేరణ మూలాధారం అని అన్నాడు వుడ్వర్త్. అంటే మనిషి ఏదైనా ఒక ప్రవర్తన విధానాన్ని ప్రదర్శిస్తున్నాడంటే దానికి కారణం ప్రేరణ. ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగాలన్నటువంటి స్వీయ ప్రేరణ ఉన్నప్పుడు అతను నిరంతర కృషి చేసి ఆ పనిని చేస్తాడు. లేదా ఒక వ్యక్తి క్రీడాకారుడుగా మారాలి అని కోరిక ఉన్నప్పుడు ఆ ప్రేరణ ద్వారా క్రీడా సాధన అన్నది చేస్తాడు. ఒకళ్ళు మంచి చిత్రకారులుగా మారాలనుకున్నప్పుడు స్వయం ప్రేరణ ఉండడం ద్వారా వాళ్ళకై వాళ్ళే ఆ విషయాలను తెలుసుకుంటూ అన్వేషిస్తూ మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ కాలంలో మనం పిల్లల్ని చూస్తూ ఉంటాం. మొబైల్ ఫోన్ వాడకంలో చిన్న వయసు నుండే పిల్లలు చాలా ముందుగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. వాళ్ళు అలా ఎందుకు చేయగలుగుతున్నారు అంటే స్వీయ ప్రేరణ ద్వారా మానవ ప్రవర్తనలో ఆ రకపు తేడా అన్నది మనకు కనిపిస్తుంది. అలాగే ప్రత్యేక లక్ష్యం వైపు వెళ్ళేలా మనిషిని ఉత్తేజపరిచే శక్తిని ప్రేరణ అనవచ్చు అన్నాడు బెర్నార్డ్ అన్న మనోవైజ్ఞానికుడు. అంటే ఒక ప్రత్యేక లక్ష్యాన్ని నిర్ధారించుకుని ఆ లక్ష్యం వైపుకు ముందుకు వెళ్ళడానికి మనిషిని నడిపేటువంటి ఒక అంతర్గత శక్తి. తను ఒక కోరిక కోరుకున్నాడు, ఒక మంచి నటుడుగా ఎదగాలి అని కోరిక కోరుకున్నప్పుడు అతను నట శిక్షణ పొందడానికి, ఆ రంగంలో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకడు మంచి కళాకారుడుగా మారాలనుకున్నాడు, లేదా గణితంలో ఒక మంచి నిపుణుడుగా మారాలనుకున్నాడు. ఆ ప్రత్యేక లక్ష్యాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఆ లక్ష్యం చేరే వరకు నిద్రపోకుండా కృషి చేసేదానికి పనికొచ్చే శక్తిని ప్రేరణ అంటారు. అందుకని జాన్ పి డెసెకో అన్న మనోవైజ్ఞానికుడు ప్రేరణ అభ్యసనానికి రాచబాట అని చెప్పాడు. అభ్యసన బాగా జరగాలి అని అంటే ప్రేరణ ఉండాలి. ప్రేరణ ఉన్నప్పుడు వ్యక్తి తనకై తానే ముందుకెళ్ళి ఆ అభ్యసన సన్నివేశాల్లో పాల్గొంటాడు.
అయితే ఇలాంటి అభ్యసన సాధారణంగా ఎలా ఉంటుంది అని చూసినప్పుడు ఒకటి అంతర్ప్రేరణ అంటాం. అంటే తనకై తానే స్వయంగా ప్రేరేపితుడు కావడం. దీనిని మనం స్వీయ ప్రేరణ అని కూడా చెప్పవచ్చు. తనకై తానే నిర్ణయించుకుంటాడు. నేను ఈ సంవత్సరం ఈ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించాలి అని నిర్ణయించుకుంటే ఆ దిశగా అతను అభ్యసనం చేస్తాడు. లేదా నేను సైకిల్ తొక్కడం నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు దాని కింద పడ్డా సరే, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే సాధించే ప్రయత్నం చేస్తాడు. ఇలా చేస్తే దాన్ని మనం స్వీయ ప్రేరణ లేదా అంతర్ప్రేరణ అంటాం. కొన్ని సందర్భాల్లో బాహ్య ప్రేరణ అని ఉంటుంది. అంటే బయట నుండేటువంటి శక్తుల ద్వారా వ్యక్తి అభ్యసన ప్రక్రియలో పాల్గొనాలి అని చెప్పి కోరుకుంటాడు. ఉదాహరణకి ఎవరైనా ఒక రోల్ మోడల్ లాంటి వ్యక్తి వారి ఊర్లో, గ్రామంలో, పరిసరాలలో పేదరికం స్థాయిలో ఉండి కూడా కష్టపడి చదివి ఐఏఎస్ లాంటి స్థానాన్ని పొందిన వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా అలాంటి స్థానానికి చేరాలి అని కోరుకుంటే దానిని బాహ్య ప్రేరణ అంటాం. అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నువ్వు పరీక్ష పాస్ అయినట్లయితే నీకు బహుమానం ఇస్తాము, సైకిల్ కొనిస్తాము ఇలాంటివి చెప్పినప్పుడు వాళ్ళు కష్టపడి చదవడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాటిని మనం బాహ్య ప్రేరణ అంటాం. కొన్నిసార్లు సాధన ప్రేరణ అన్నటువంటి అంశం ఉంటుంది. సాధన ప్రేరణ అంటే ఒక పనిని చేస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలితాల ద్వారా ఒక సంతృప్తి కలుగుతూ ఉంటుంది. ఆ సాధన ఏం చేస్తుందంటే మరొక పనిని చేయడానికి, మరికొంత వేగంగా ఆ విషయాన్ని నేర్చుకోవడానికి వ్యక్తిని ప్రోత్సహించేలాగా చేస్తుంది. ఇలాంటి వాటిని మనం సాధన ప్రేరణ అంటాం. ఉదాహరణకి ఒక క్రీడాకారుడు పాఠశాల స్థాయిలో బ్యాడ్మింటన్లో మంచిగా రాణించాడు అనుకుందాం. ఆ పాఠశాలలో ఉండే వ్యాయామ ఉపాధ్యాయుడు అతని సాధనని మెచ్చుకుంటాడు. తద్వారా జిల్లా స్థాయిలో జరిగేటువంటి పోటీలకి సిద్ధం చేస్తాడు. దానికి బాగా సాధన పొందడం వల్ల జిల్లా స్థాయిలో కూడా గెలుపొందుతాడు. తద్వారా వచ్చినటువంటి ప్రేరణ అతన్ని రాష్ట్ర స్థాయిలో పాల్గొనేలాగా ప్రేరణ పొందడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి చేస్తూ ఉన్నటువంటి సాధన మంచి ఫలితాలను ఇస్తున్నప్పుడు మరింత ఉన్నత స్థానానికి ఎదగడానికి వ్యక్తి తనకై తానే ప్రేరణ పొందితే దానిని మనం సాధన ప్రేరణ అంటాం. ఈ 3 అంశాల మీద కూడా గతంలో మన టెట్ డిఎస్సీలలో చాలా ప్రశ్నలు అడిగారు. కాబట్టి ఉదాహరణల రూపంలో ఈ ప్రశ్నలు ఉంటాయి. అంతర్ప్రేరణ అంటే తనకై తానే ప్రేరితుడు కావడం, బాహ్య ప్రేరణ అంటే బయట నుండేటువంటి వ్యక్తులు, బహుమతులు ఇలాంటి వాటి ద్వారా ప్రేరణ పొందడం, సాధన ప్రేరణ అంటే చేస్తున్న పనిలో వచ్చేటువంటి విజయాలు ప్రోత్సాహం కల్పించడం ద్వారా సాధన ద్వారా ముందుకెళ్ళే ప్రయత్నం జరిగితే దానిని సాధన ప్రేరణ అంటారు. కాబట్టి ప్రేరణ అన్నది అభ్యసనానికి పనికొచ్చేటువంటి ఒక ముఖ్యమైన విషయం. కాబట్టి ఉపాధ్యాయుడు పాఠశాలలో పిల్లలు అభ్యసన ప్రక్రియల్లో పాల్గొనేలాగా ప్రేరణ పొందించడానికి ప్రయత్నం చేస్తారు. గతంలో అడిగిన ఒక ప్రశ్న, ఉపాధ్యాయుడు తరగతి గది ప్రారంభ కృత్యంగా పిల్లలతో చప్పట్లు కొట్టించాడు, ఇది ఎందుకు పనికొస్తుంది? ఇది కూడా ఒక ప్రేరణాత్మక సన్నివేశం. ఒక అభినయ గేయాన్ని పాడించడం, ఒక కథ చెప్పడం ఇలాంటివన్నీ కూడా ప్రేరణపరమైనటువంటి అంశాలన్నమాట. కాబట్టి ఈ రకంగా మనకి అభ్యసన అని అన్నటువంటి అంశాన్ని కొన్ని కారకాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది. అలాగే వ్యక్తిగత, బహిర్గత అంశాల ద్వారా కూడా ప్రభావితం అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని చాలామంది మనోవైజ్ఞానికులు అభ్యసనం అన్న భావం మీద విస్తృతమైన పరిశోధనలు చేసి కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. అభ్యసన సిద్ధాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అభ్యసన అని అనగానే మనకి ముందుగా సిద్ధాంతాలను అర్థం చేసుకునేటప్పుడు ప్రేరణ అన్న భావం గురించి మనం ఎలా తెలుసుకున్నామో ప్రేరణకు కారణమైనటువంటి భావం గురించి కూడా సిద్ధాంతాలు అర్థం చేసుకోవడానికి మనకు అవసరమవుతుంది. ఆ కారణాన్ని మనం అవసరాలు అంటాం. అంటే ఒక వ్యక్తిలో ఒక ప్రేరణ కలగాలి అంటే ఆ ప్రేరణకు కారణం అవసరాలు. అవసరాలు అన్న అంశం మీద పరిశోధన చేసిన మనోవైజ్ఞానికుడు అబ్రహాం మాస్లో. ఈయన అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతము అన్నదాన్ని ప్రవేశపెట్టాడు. ఈ అవసరాలు సాధారణంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రాథమిక అవసరాలు, 2 గౌణ లేదా సెకండరీ నీడ్స్ అంటాం అన్నమాట. ప్రాథమిక అవసరాలంటే ఏవి లేకపోతే మనిషి జీవించటానికి సాధ్యం కాదో వాటిని మనం ప్రాథమిక అవసరాలు అంటాం. అంటే ఉదాహరణకి గాలి, నీరు, ఆహారం, నిద్ర ఇలాంటివి లేకపోతే మనం జీవించలేం. కాబట్టి వీటిని మనం ప్రాథమిక అవసరాలు అంటాం. అలాగే గౌణ అవసరాలు. గౌణ అవసరాల్లో మనకి ముఖ్యంగా గుర్తింపు, గౌరవం, ప్రేమ, భద్రత ఇలాంటివి ఉంటాయన్నమాట. వ్యక్తి గుర్తింపు కోసం చాలా ప్రయత్నం చేస్తాడు. అంటే తరగతి గదిలో తోటి వారందరూ నన్ను మెచ్చుకోవాలి అంటే నేను ఈ ఆట బాగా ఆడాలి, ఈ లెక్క బాగా చేయాలి, ఈసారి పరీక్షలో మంచి మార్కులు పొందాలి అని చెప్పి గుర్తింపు, గౌరవం అనేటువంటి అవసరం కోసం తనకై తానే సంసిద్ధపడి ప్రేరితుడవుతూ ఉంటాడు.
కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా ఒక మాట చెప్తుంది, పిల్లలను తరగతి గదిలో గుర్తింపు గౌరవం కలిగించేలాగా చూడాలి, పిల్లలను తప్పనిసరిగా పేరు పెట్టి పిలవాలి, అరే ఒరే అని అనకూడదు అని బాలల హక్కులు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెలియజేస్తున్నాయి. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలని ప్రేమపూరిత వాతావరణంలో చూడాల్సిన అవసరం ఉంది. అలాగే పాఠశాల భద్రత అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మన పాఠ్యపుస్తకాల్లో కూడా పాఠశాల భద్రత అన్నటువంటి ఒక అంశాన్ని బోధనాంశంగా ప్రవేశపెట్టారు. కాబట్టి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్ అంటాం. దీనికోసం పాఠశాలల్లో పాఠశాల భద్రత ప్లెడ్జ్ కూడా ఒకటి నిర్వహిస్తారు. అలాగే ప్రతి స్కూల్ కూడా స్కూల్ సేఫ్టీ ప్లాన్ అన్న దాన్ని తయారు చేసి పాఠశాలలో ప్రదర్శిస్తుంది. పాఠశాల పిల్లలు సంరక్షించడం కోసం, ఎలాంటి రకాల ప్రమాదాల నుంచైనా కాపాడడం కోసం పాఠశాల అనుసరించేటువంటి వ్యూహాలను తెలియజేసి పట్టికని పాఠశాల సేఫ్టీ ప్లాన్, పాఠశాల భద్రతా సమాచారము అని చెప్పి అంటారనమాట. అయితే స్కూల్లో ఇవన్నీ అంశాలు సంతృప్తి పొందడం కోసం మనం అబ్రహాం మాస్లో చెప్పిన అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతం ప్రకారం కొన్ని రకాల కృత్యాలు నిర్వహిస్తూ ఉంటాం. అయితే వీటి ఆధారంగా చేసుకుని మనం ప్రేరణ పొందడం, ప్రేరణ ద్వారా సాధన చేయడం, సాధన ద్వారా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడం అన్నది కనిపిస్తుంది. కాబట్టి వరుస క్రమాన్ని మనం చూసినట్లయితే వ్యక్తి చుట్టూ ఉండే పరిసరాలలో నుంచి కొన్ని అవసరాలు పుట్టుకొస్తాయి. ఆ అవసరాలను తీర్చుకోవడం కోసం వ్యక్తి ప్రేరణ చెందుతాడు. ప్రేరణ ద్వారా సాధన చేసే ప్రయత్నం చేస్తాడు. సాధన ద్వారా ఫలితాన్ని సాధిస్తాడు. కాబట్టి అభ్యసన జరిగేటువంటి అవసరాలకి ఈ చివరి లెవెల్లో అవసరం అన్నది కనిపిస్తే ఆ చివరి లెవెల్లో అభ్యసనం అన్నది కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి అవసరాల నుండి అభ్యసనం వరకు ప్రయాణం చేసేటువంటి దారిలో ప్రేరణ, సాధన ఇలాంటివి ముఖ్యమైన విశేషాలుగా కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి అభ్యసనం వ్యక్తుల్లో ఎలా ఉద్భవిస్తుంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అసలు మనిషి ఎలా నేర్చుకుంటాడన్నటువంటి విశేషాలని మనం అభ్యసన సిద్ధాంతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి అభ్యసన సిద్ధాంతాలని మనం రకరకాల కోణాల్లో చూస్తూ ఉంటాం. వాటిలో ఒకదాన్ని ప్రవర్తనావాదము అంటారు. ఎందుకంటే మనం నిర్వచనాలను పరిశీలిస్తున్నప్పుడు అనుభవం వల్ల, ఆచరణ వల్ల వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అంటున్నారు. కాబట్టి ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పుగా మనం అభ్యసనాన్ని చూస్తున్నాం. కాబట్టి చాలామంది మనోవైజ్ఞానికులు దీనిని ప్రవర్తనావాద అంశంగా పరిగణించి చెప్తున్నారు. అందుకని దీన్ని సంసర్గవాదము అని కూడా అంటారు. అసోసియేట్ అయ్యేటువంటి థియరీ అన్నమాట. కాబట్టి సంసర్గము అని అంటే ఉద్దీపనకి ప్రతిస్పందనకి మధ్య ఏర్పడే సంసర్గమే అభ్యసనం అని చెప్పి ఇక్కడ ఒక మాట ఉంది. అంటే నేర్చుకోవడం అన్న విషయాన్ని ప్రవర్తనావాదులు ఏం చెప్తున్నారు, ఒక ఉద్దీపన ఉంటుంది, ఒక ప్రతిస్పందన ఉంటుంది, ఈ రెండింటి మధ్యన ఒక బంధం, ఒక సంసర్గం ఏర్పడుతుంది. అలా ఏర్పడేటువంటి బంధాన్ని లేదా సంసర్గాన్ని అభ్యసనం అని చెప్పవచ్చు అంటున్నారు. అంటే ఒక పనిలో పాల్గొనడానికి ప్రేరణ కల్పించేటువంటి ఒక పరిస్థితిని ఏర్పరిస్తే దానిని మనం ఉద్దీపన అంటాం. ఆ పరిస్థితిని సాధన చేయడం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పుని ప్రతిస్పందన అంటాం. కాబట్టి ఉద్దీపన అన్న దానికి కారణం ప్రేరణ అయితే అభ్యసించడం ద్వారా వచ్చినటువంటి ప్రవర్తన మార్పు ప్రతిస్పందన అవుతుంది. ఈ రెండు అంశాలని దృష్టిలో ఉంచుకుని ప్రవర్తనావాదులు విద్యా సిద్ధాంతాలని, అభ్యసన సిద్ధాంతాలని ప్రవేశపెట్టారు. అలాంటి వాళ్ళలో ముఖ్యులు ఇవాన్ పావ్లోవ్, స్కిన్నర్, థారండైక్. ఇవాన్ పావ్లోవ్, స్కిన్నరు, థారండైక్ వీళ్ళు ముగ్గురు కూడా ప్రవర్తనావాద సిద్ధాంతాలని బలపరిచారన్నమాట. అలాగే గెస్టాల్ట్ వాదము లేదా అంతర్దృష్టి అభ్యసనము అని ఒకటి ఉంటుంది. గెస్టాల్ట్ వాదం ప్రకారం ఏం చేస్తారంటే చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని, పరిసరాలను పరిశీలించడం ద్వారా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన ద్వారా సమస్య పరిష్కారాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి గెస్టాల్ట్ వాదాన్ని మొత్తం నుండి భాగాలకు జరిగేటువంటి అంశము అంటారనమాట. అంటే మొత్తాన్ని పరిశీలించడం ద్వారా, సమగ్రంగా పరిశీలించడం ద్వారా అక్కడ ఏమేమి వనరులు ఉన్నాయి, ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, దేనిని ఎలా ఉపయోగించుకోవడం ద్వారా ఇచ్చిన సమస్యకి పరిష్కారాన్ని కనుక్కోగలము అన్నది చూస్తారు. కాబట్టి గెస్టాల్ట్ వాదులని అంతర్దృష్టి అభ్యసనం కింద పరిగణించేటువంటి అవకాశం ఉంది. అలాగే మరొక రకమైనటువంటి వాదాన్ని మనం నిర్మాణాత్మక వాదము అంటాం. ఇది కన్స్ట్రక్టివిజం అంటాం. ఈ మధ్యన 21వ శతాబ్ది కాలంలో దేశమంతా కూడా, ఈ ప్రపంచమంతా ఈ రకపు నిర్మాణాత్మక సిద్ధాంతం వైపుకి మరలిందనమాట. దీన్ని ప్రవేశపెట్టిన వాళ్ళలో
వైగాట్స్కీ ముఖ్యుడు. వైగాట్స్కీ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము అని చెప్పాడు. అంటే అభ్యసనం అన్నది కల్చర్తో సంస్కృతితో బేస్ అయి ఉంటుందన్నమాట. కాబట్టి ఒక అభ్యసనం జరగాలి అని అంటే అక్కడ కల్పించేటువంటి అభ్యసన అనుభవాలు పిల్లలు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి పనికొచ్చేలాగా ఉండాలి. అంచేత జ్ఞానాన్ని ఎవరో నేర్పటం కాకుండా అభ్యసన సన్నివేశంలో పాల్గొనడం ద్వారా పిల్లలు సొంతంగా జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఇలా సొంతంగా జ్ఞానాన్ని నేర్చుకుంటే దానిని మనం జ్ఞాన నిర్మాణము అంటాం, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అంటాం. కాబట్టి ఉపాధ్యాయుడు తరగతి గదిలో కేవలం సమాచారాన్ని అందించడం కాకుండా అభ్యసన సన్నివేశాన్ని కల్పించి సన్నివేశంలో పిల్లలు భాగస్వాములు అయ్యేలాగా చూసి సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి నిర్మాణాత్మక సిద్ధాంతంలో ఉపాధ్యాయుడిని ఫెసిలిటేటర్, అక్కడ సౌకర్యకర్త అని చెప్పి పిలుస్తారనమాట. అలాగే ఈ విషయాన్ని తెలియజేసిన వాళ్ళలో వైగాట్స్కీ లాగా బ్రూనర్ కూడా ఉన్నాడు. బ్రూనరు ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతము అని ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అలాగే పియాజే ఏం చెప్తాడంటే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతము అంటాడు. అంటే సంజ్ఞానాత్మకత అంటే ఏమిటి? సంజ్ఞానము అంటే సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం. ఈ తెలుసుకున్న సమాచారాన్ని అనుభవాల ద్వారా తెలుసుకుంటే దానిని సంజ్ఞానాత్మకత అంటాం అన్నమాట. ఇలాంటి సిద్ధాంతాలను మనం నిర్మాణాత్మక సిద్ధాంతాలు అంటాం. అయితే మరికొన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని పరిశీలనాత్మక సిద్ధాంతాలు అంటారు. అంటే అబ్జర్వేషన్ మెథడ్స్. ఎలా పరిశీలించాలి? ఇతరుల ప్రవర్తనను పరిశీలించడం లేదా అనుకరించడం. ఒక్కొక్క సందర్భంలో అనుసరించడం కూడా ఉంటుందన్నమాట. ఇన్ప్రింటింగ్ అంటాం మనం. అంటే ఇతరుల ప్రవర్తనని అనుకరించడం ద్వారా అనుసరించడం ద్వారా అభ్యసన నేర్చుకోవడం అన్న జరుగుతుంది. ఈ రకపు పరిశీలన పద్ధతిలో ఆ వ్యక్తికి ఇతరుల యొక్క జీవితం మొత్తాన్ని దృశ్య రూపంలో లేదా మరొక రూపంలోనో చూపించి దానిని అనుకరించమని అంటారు. అనుకరించడం ద్వారా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన విధానాలన్నీ కూడా తను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇతరుల ప్రవర్తనలో ఉండేటువంటి మంచి అంశాలు ఏమున్నాయో తెలియజేసి ఆ మంచి అంశాలను అనుసరించడానికి ప్రయత్నం చేస్తే దానిని మనం పరిశీలనాత్మక అభ్యసనము అంటాం. ఇలాంటి వాటిలో సంజ్ఞానాత్మక అభ్యసనం కూడా ఒక ముఖ్యమైన విషయంగా చూడవచ్చు. కాబట్టి అభ్యసన సిద్ధాంతాల్లో మరొక ముఖ్యమైన అంశాన్ని నిబంధన సిద్ధాంతాలు అంటారు. నిబంధన అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని మాత్రమే చేయాలి అని చెప్పి ఆదేశించటం. అలా ఆదేశిస్తే దాన్ని నిబంధన అంటాం. ఈ నిబంధన సిద్ధాంతంలో 3 ప్రధానమైనటువంటి పదాలు ఉంటాయి. ఒకటి ఉద్దీపన, రెండవది ప్రతిస్పందన, మూడవది అభ్యసనం. ఉద్దీపన అంటే ఒక ప్రేరణ కలిగించేటువంటి అంశము. వ్యక్తి అభ్యసన సన్నివేశాల్లో పాల్గొనడానికి ప్రేరణ కలిగిస్తే దానిని ఉద్దీపన అంటాం. ప్రతిస్పందన అంటే అభ్యసనం పూర్తి కావడం అయిన తర్వాత ఆ వ్యక్తిలో వచ్చినటువంటి ఒక మార్పు, ఆ మార్పుని మనం ప్రతిస్పందన అంటాం. ఈ ప్రతిస్పందన జరగడానికి అభ్యసనం అన్నది కారణంగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం ఈ అభ్యసనాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే సాధారణంగా ఉద్దీపనకు ఒక సహజమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది. ఉదాహరణకు ఒక పిచ్చుకో కోడో రోజు మన ఇంటికి వస్తుంది అనుకోండి, మనం దాన్ని ఒక సౌండ్తో పిలవగానే మళ్ళీ అక్కడొచ్చి మనం వేసిన గింజలు తినడాన్ని మనం చూస్తూ ఉంటాం. లేదు, అది సహజమైనటువంటి ఉద్దీపన, సహజమైనటువంటి ప్రతిస్పందన అన్నవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ఉద్దీపన ఇవ్వడం వల్ల సహజ సిద్ధం కానటువంటి ప్రతిస్పందన వచ్చేలాగా చేస్తే దానిని మనం నిబంధన అంటాం. అంటే సహజ సిద్ధం కాని ప్రతిస్పందన అంటే మన అవసరాల మేరకు దానిలో ప్రతిస్పందన వచ్చేలాగా చేస్తే దాన్ని మనం నిబంధన అని చెప్పి చెప్తాం అన్నమాట. ఈ నిబంధనను శాస్త్రీయ నిబంధన, సాంప్రదాయక నిబంధన అని కూడా అంటారు. లేకపోతే ఎస్ టైప్ సిద్ధాంతం అని కూడా అంటారు. ఈ ఎస్ టైప్ సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన, సాంప్రదాయ నిబంధన అని అంటే ఏంటంటే ఇక్కడ స్టిమ్యులస్కి ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఉద్దీపనకు ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఉద్దీపన ఉంటేనే ప్రతిస్పందన వచ్చేలాగా ఇది కనిపిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వాడు ఇవాన్ పావ్లోవ్. అలాగే మరొక రకమైనటువంటి అంశాన్ని మనం కార్యసాధక నిబంధన అంటాం. అంటే ఒక పని చేయడం ద్వారా, కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఈ నిబంధన అన్నది ఏర్పడుతుంది. దీన్ని మన వాళ్ళు వస్తు రూపాలతో చూస్తారు కాబట్టి పరికరాత్మక నిబంధన అని కూడా పిలుస్తారు. అలాగే పునర్బలన నిబంధన లేకపోతే ఆర్ టైప్ నిబంధన అని కూడా అంటారు. కాబట్టి శాస్త్రీయ నిబంధనకి కార్యసాధక నిబంధనకి ఇక్కడ ఒక మనం తేడాలను చూడొచ్చు. అదేమో
శాస్త్రీయ నిబంధన సంప్రదాయ పద్ధతిలో నడుస్తుంటుంది. ఇదేమో పరికరాలతోనూ వస్తువులతోనూ కూడినదిగా కనిపిస్తుంది అనమాట. అక్కడ శాస్త్రీయ నిబంధన ఇవాన్ పావ్లోవ్ ఉన్నటువంటి ఆయన చెప్తే ఇది బిఎఫ్ స్కిన్నర్ చెప్పారు. దాన్ని ఎస్ టైప్ సిద్ధాంతం అంటే దీనిని ఆర్ టైప్ సిద్ధాంతం అన్నారు. ఎందుకు ఎస్ టైప్ సిద్ధాంతం అన్నారంటే శాస్త్రీయ నిబంధనలో ఉద్దీపనకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఉద్దీపన ఉంటేనే ప్రతిస్పందన వస్తుంది కాబట్టి ఉద్దీపనకి ఎక్కువ ప్రాధాన్యత, అంచేత స్టిములస్ టైప్ సిద్ధాంతము లేదా ఎస్ టైప్ సిద్ధాంతం అంటారు. కార్యసాధక నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికి ఇది పునరభ్యసనం చెందడం ఆర్ టైప్ నిబంధనగా కనిపిస్తుంది కాబట్టి ఈ నిబంధనలో కార్యసాధకం ఒక పనిని పూర్తి కావడం అన్న కోణంలోనే దీన్ని చూస్తాం. ఈ పనిని పూర్తి కావడంలో రెస్పాన్స్ అన్నది ప్రధానం అన్నమాట. అంచేత ఈ రకపు నిబంధనలు మనకి ఆర్ టైప్ సిద్ధాంతాలుగా కనిపిస్తాయి. దీన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు బిఎఫ్ స్కిన్నర్, కార్యసాధక నిబంధన అన్నటువంటి అంశాన్ని. కాబట్టి ఇప్పుడు మన పరీక్ష దృష్ట్యా ఈ 4 అంశాలని చాలా స్పష్టంగా చూడాలి. మనకి అభ్యసన సిద్ధాంతాలు అని అనగానే మనకు ప్రవర్తనావాద సిద్ధాంతాలు కనిపించినాయి, సంసర్గవాద సిద్ధాంతాలు అంటాం. ఇందులో పావ్లోవ్ చెప్పినటువంటి ఉద్దీపన ప్రతిస్పందన నియమం ఉంటుంది. తద్వారా మనం గెస్టాల్ట్ సిద్ధాంతాలను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దీనిని మొత్తంగా చూసేటువంటి అంశం అంటాం. కోహ్లర్, కోఫ్కా లాంటి మనోవైజ్ఞానికులు ఈ గెస్టాల్ట్ సిద్ధాంతాన్ని తెలియజేశారు. అట్లాగే నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతాలు వైగాట్స్కీ, బ్రూనర్, పియాజే లాంటి మనోవైజ్ఞానికులు తెలియజేశారు. పరిశీలనాత్మక సిద్ధాంతం అనుసరించడము, పరిశీలించడం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ బండూరా ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతాన్ని చూడొచ్చు. అలాగే నిబంధన సిద్ధాంతాల్లో శాస్త్రీయ నిబంధన అన్నటువంటి దాన్ని ఇవాన్ పావ్లోవ్ ప్రవేశపెడితే కార్యసాధక నిబంధన అన్నదాన్ని బిఎఫ్ స్కిన్నర్ ప్రవేశపెట్టాడు. కాబట్టి స్కిన్నర్ చెప్పిన ఈ సిద్ధాంతం మనకి చాలా ముఖ్యమైనదిగా కనిపిస్తుంది. అయితే పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవాలి అని అంటే ఈ 3 పదాల యొక్క అర్థం మనకి చాలా స్పష్టంగా తెలిసి ఉండాలి. ఏమిటవి? ఉద్దీపన, ప్రతిస్పందన. ఉద్దీపన అని అంటే ప్రకృతి సిద్ధంగా కానివ్వండి, స్వతసిద్ధంగా కానివ్వండి కలిగించేటువంటి ప్రేరణని మనం ఉద్దీపన అని చెప్పి చెప్తాం. ఈ ఉద్దీపన వస్తు రూపంలో ఉండవచ్చు, లేకపోతే వాగ్ రూపంలో ఉండవచ్చు, సన్నివేశ రూపంలో ఉండవచ్చు. తద్వారా వ్యక్తిలో ఒక ప్రేరణ అన్నది కలుగుతుంది. అలాగే ప్రతిస్పందన, ఏదైతే ఉద్దీపన వ్యక్తికి ఇవ్వబడిందో ఆ ఉద్దీపన వల్ల కలిగేటువంటి ఒక మానసిక చర్య, ఈ మానసిక చర్యని మనం ప్రతిస్పందన అంటాం. ప్రతిస్పందించడం అన్నది ఎప్పుడు సాధ్యమవుతుంది? వచ్చినటువంటి ఉద్దీపనని అర్థం చేసుకుని దానిని మానసిక ప్రకార్యాలకు కలిపి అప్పుడు వ్యక్తి బయటకి కానీ దాన్ని తెలియజేస్తే దానిని మనం ప్రతిస్పందన అంటాం. కాబట్టి ఉద్దీపన, ప్రతిస్పందన రెండూ ఉండేటువంటి ఉమ్మడి ప్రదేశంగా, ఉమ్మడి లక్ష్యంగా మనకు అభ్యసనము అన్నది కనిపిస్తుంది. కాబట్టి అభ్యసన సిద్ధాంతాలని మనం అర్థం చేసుకునే సందర్భంలో ప్రధానంగా అభ్యసన కారకాల గురించి తెలిసి ఉండాలి, అభ్యసన అవసరాల గురించి మనకు తెలిసి ఉండాలి, ప్రేరణ అంటే ఏమిటో అన్నది తెలిసి ఉండాలి. కాబట్టి ఒక అభ్యాసకుడు సమర్థ అభ్యాసకుడుగా మారాలి అని అంటే అభ్యసనం మీద ప్రభావం చూపేటువంటి కారకాలని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ పరీక్షలో రాగలిగినటువంటి మరొక ప్రధానమైనటువంటి ప్రశ్న ప్రేరణ మీద ఉండేటువంటి నిర్వచనాలు. వాటిలో డెసకో ప్రేరణ గురించి కూడా చాలాసార్లు మనల్ని అడిగారు. అదొకసారి గుర్తుపెట్టుకోండి. ప్రేరణ అభ్యసనానికి రాచబాట అని చెప్పింది. అలాగే సాధించటం ద్వారా పని చేయాలన్న కోరిక ఉండడం అన్నదాన్ని సాధన ప్రేరణ అంటాం. ఒక వ్యక్తి తనకై తానే ఒక లక్ష్యాన్ని చేరాలని నిర్ణయించుకుంటే దాన్ని అంతర్గత ప్రేరణ అంటాం. అలా కాకుండా బహుమతుల ద్వారా, పొగడ్తల ద్వారా కలిగేటువంటి ప్రేరణ బాహ్య ప్రేరణ అవుతుంది. ఈ ప్రేరణ వ్యక్తిలో అవసరాలకు కారణం అనుకుందాం. అవసరాల గురించి చెప్పినవాడు మాస్లో కొన్ని ప్రాథమిక అవసరాలు ఉంటాయి. దీని మీద కూడా గతంలో ప్రశ్న అడిగారు. గాలి, నీరు ఇలాంటివి ప్రాథమిక అవసరాలు. ఇవి ఎందుకు ఈ అవసరాలకి, ప్రేరణకి, అభ్యాసానికి సంబంధం ఉంది అంటే వ్యక్తి యొక్క అవసరాల ఆధారంగానే ప్రేరణ కలుగుతుంది. ప్రేరణ కలిగినప్పుడు దాన్ని పూర్తి చేసుకోవడానికి సాధన చేయాల్సి వస్తుంది. సాధన చేసినప్పుడు అభ్యసనం వస్తుంది. కాబట్టి ఈ 4టి మధ్య సంబంధంగా మనం అభ్యసన అన్న భావాన్ని చూస్తాం. కాబట్టి ఈ అభ్యసనను అర్థం చేసుకునే సందర్భంలో ప్రవర్తనావాద సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి? ఉద్దీపనకి, ప్రతిస్పందనకి మధ్యన ఒక బాండ్ ఏర్పరిస్తే దాన్ని అభ్యసనము అనాలన్నారు. కాబట్టి పావ్లోవ్
స్కిన్నర్ ఇలాంటి వాళ్ళు ప్రవర్తనావాద సిద్ధాంతులుగా కనిపిస్తే, గెస్టాల్ట్ వాదుల్లో కోహ్లర్, కోఫ్కా ముఖ్యమైనటువంటి వాళ్ళు. నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతాల్లో వైగాట్స్కీ, బ్రూనర్, పియాజే ముఖ్యమైన వాళ్ళుగా కనిపిస్తారు. అలాగే పరిశీలనాత్మక అభ్యసనంలో ఆల్బర్ట్ బండూరా లాంటి శాస్త్రవేత్తలు మనకు కనిపిస్తారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిబంధన అన్న దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తద్వారా మంచి మార్కులు పొందడానికి కూడా వీలు కలుగుతుంది. ఒకసారి ఈ భావనలన్నింటినీ సరైనటువంటి ఉదాహరణలతో మీరు కూడా విశ్లేషించే ప్రయత్నం చేయండి అని కోరుకుంటూ ధన్యవాదాలు.